పలికినట్టుగా ఉట్టి మాటలు, ప్రభు నాయనా నాయనా ప్రభు, ప్రభు నాయనా నాయనా ప్రభు అనుకొని కూర్చొని ఉంటారు. ఇక్కడ వర్తమానం ఏం చెప్తుంది అసలు? నీ జీవితం వాక్యంగా అయినప్పుడు ఆ జీవితమే మాటలుగా మారుతాయి. ముందుగా నా ప్రియ సహోదరులారా, శ్రమ రాదు అన్నట్టుగా నటిస్తున్నాను, వస్తుందని వర్తమానం చెప్తుంది. శోధన రాదు అన్నట్టుగా బ్రతుకుతున్నావు ఈ లోకంలో, త్వరలో ఎదుర్కోబోతున్నావు అని చెప్తుంది. ఇది నువ్వు తప్పించుకోలేవు అని చెప్తుంది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? ఇంకా అక్కడ రాయబడింది, శరీరుల మీద ఆధారపడేవాడు, అక్కడ రాయబడి చదవండి ఒకసారి. యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము, ఎలాగట? ఎడారిలో నుండి అరుహా వృక్షము వలె ఉండును. అరుహా వృక్షానికి ఒక ఆకు ఉండదు, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఒక ఆకు ఉండదు, ఒక నీడ ఉండదు. ఈ వృక్షానికి, ఎడారిలో పెరిగిన వృక్షానికి ఏ జంతువైనా వెళ్ళి ఆశ్రయం పొందుతాం, నీడ దగ్గర కూర్చుంటామని వెళ్తే అక్కడ ఆకులే లేవు నీడ ఇవ్వడానికి. యెహోవాని విసర్జించి, వాక్యానికి విసర్జించి, వర్తమానాలు విసర్జించి తిరిగిన వాడి పరిస్థితి. వాడితో వెళ్ళి మాట్లాడండి, మీకు ఈజీగా పట్టుతాను. మీకు ఈజీగా పట్టుకునే సూత్రం చెప్తాను. ఒక మనిషి ఎడారిలో అరువా వృక్షమా, లేకపోతే ఏటి వారన, నీటి కాలువ వారన నాటబడిన చెట్ట అని పట్టుకోవడానికి ఆయనతో 5 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడితే ఏమొస్తుంది తెలుసా? వాక్యంతో సహవాసం చేయకపోయినాడు, వాక్యానికి విసర్జించిన వాడు, వాక్యం చదవకుండా ఖాళీ టైం మామూలుగా తిరుగుతున్నవాడు ఏం మాట్లాడతాడు తెలుసా? మాస్టర్ గారు ప్యాంట్ భలేగా ఉందంటే ఎక్కడ కొన్నావు? నాకు 4 ముక్కలు కొనేస్తే బాగున్నా. 4 ముక్కలు అంటే ప్యాంట్ ముక్కలు, ప్యాంట్ బిట్లు. సార్ కారు తీసుకున్నారు, ఎంత అయింది సార్? మంచి వండర్ఫుల్ కలర్ ఇచ్చారండి. వర్తమానము చదివి వచ్చినవాడు మాత్రం ఏం మాట్లాడుతుంటారు తెలుసా? వాడి లోపల రగులుతుంటుంది, మంట కలిగి ఆ జీవం పొందుకొని వస్తాడు కదా. బ్రదర్ నువ్వేటంటాను కానీ ఆ వర్తమానంలో ఆత్మ కదిలిపోతుంది బ్రదర్. ఒకసారి తీసి చదువు బ్రదర్, భలేగుంది, నాకు మేలు చేసింది బ్రదర్. ఇప్పుడు పాస్టర్, సారీ నన్ను ఏమనుకోకండి, పాస్టర్లు కలిసినా విశ్వాసులు కలిసినా ఏం మాటలు వస్తున్నాయంటే, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఎంత కడుతున్నాయి ఈఎంఐ? ఈఎంఐ 1, 2, 3. పిల్లలు ఎంత చదువుతున్నారు? ఇంజనీరా, డాక్టర్? ఈయన మొదలెడతాడు. ఈ వాక్యం చదవకపోయినాడు ఏమంటాడంటే, మొన్న బీటెక్ జాయిన్ అయ్యాడు, తర్వాత క్లాసులకి చెప్తున్నాడు, ఎమ్మెల్యే రికమెండ్ చేసుకొని ఇలాగా బైబుల్ చెప్తున్నాడు. విశ్వాసి కలిసినప్పుడు వారి సంభాషణ ఎలాగుంటుందో దేవుడు చూస్తున్నాడు. వారి సంభాషణ ఎలాగుంటుందని చూస్తున్నాడు. వాళ్ళ సంభాషణట లోకరీతిగా ఉంటే దేవుడు వారి మధ్యలోకి వెళ్ళడు. వారి సంభాషణ దేవుడు చెప్పినట్టుగా ఉంటే, ఆ రోజు అమ్మాయి మార్గంలో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టే వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళి ప్రవక్త చెప్పలేదు ఆ విషయం, చెప్పలే. అందుకే విశ్వాసులు ఏం మాట్లాడుతున్నారు? పాస్టర్ గారు చూడట్లేదని గొప్పగా అనుకుంటుంటారు. కానీ నీకు రికార్డు చేసేవాడు నీ సంభాషణ వింటున్నాడు. గుర్తెట్టుకో, నీ మాటలు వింటున్నాడు. నువ్వు ఎంతగా మండుతున్నావో ఆయనకి బాగా తెలుసు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నిజం చెప్తున్నా, ఈరోజు ఏలియా లాంటి పౌరుషం, ఏలియా లాంటి తినే స్వభావము సంఘాల్లో లేదు. ఇది అవసరమైనది. లవోదిక కాలానికి ప్రవక్త గారు ఏం వర్తమానం చెప్పాడో మీకు చూపిస్తాను. లవోదిక సంఘకాలం అనే వర్తమానం మీరు ఓపెన్ చేయండి. అది ఎవరికి చెప్తున్నాడో చూడండి ఒకసారి. లవోదిక సంఘకాలం అనే వర్తమానం ఓపెన్ చేయండి. 97వ పేర, అదే ఎంటర్ మెసేజ్లో లవోదిక సంఘకాలం 90 లవోదిక సంఘకాలం కాలం చెప్తున్నాను డైరెక్ట్గా. మీరు చూడండి ఒకసారి.
97వ పేరలో మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నా. వర్తమానం ప్రకారంగా ప్రవక్త మనకి ఏం చెప్పాడో మీరు చూడండి. 97వ పేర దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నా. చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక సంగతి చెప్తున్నాను, ఇప్పుడు నన్ను దీన్ని ఇక్కడ చెప్పనివ్వండి అంటున్నాడు. ఇక్కడ అంటే మెసేజ్లో నేను చెప్పాను. ఓకే అంటాడు, అబద్ధ సంఘమును మాత్రమే మారు మనసు పొందమని దేవుడు పిలిచినట్లుగా నేను అనుకోవటము లేదు. ఏదో అంటున్నాడు ఇక్కడ. అబద్ధ సంఘానికే మారు మనసు పొందమని పిలుస్తున్నాడు అని నేను అనుకోవట్లేదు. ఎవరైతే నిజమైన సంఘం వధువై ఉన్నదో, ఏర్పాటు చేయబడిన వారు, ఇక్కడ ఏమంటాడు చూడండి, ఈ వచనంలో ఆయన తాను ఏర్పరచుకొనిన వారితోనే మాట్లాడుతున్నాడు. అంటే వీరికి కూడా సరైన మారు మనసు రావాలనే కోరుతున్నాడు ఆయన. ఎంతమంది చప్పట్లు కొడతారండి ఈ మాటకి? కేవలం అబద్ధ సంఘమే మారు మనసు పొందడం కాదు, ఇది ఎన్నుకోబడ్డామని చెప్పిన వాళ్ళు కూడా ఒక స్టాండర్డ్కి రావాలని, సరైన విధానంలోకి రావాలని, సరైన పద్ధతిలోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకేమంటాడో చూడండి ఒకసారి. ఎన్నుకోబడిన వారు కూడా కొంత మారు మనసు పొందవలసిన అవసరం ఉన్నది. ఎన్నుకోబడిన వాళ్ళే, కానీ సరైన పద్ధతిలో లేరు, ఇంకా సరైన రీతిలో లేరు. ఎన్నిక లేని వారి కోసమే మనం చూడటం కాదు, ఎన్నుకోబడ్డామని చెప్పిన మనమే ఎన్నో విషయాల్లో మనం దిద్దుకోవాలి, ఎన్నో విషయాల్లో దిద్దుపడాలి, ఎన్నో విషయాల్లో సరి చేసుకోవాలి. ఎన్నో విషయాల్లో తప్పులు చేస్తున్నాం, ఎన్నో విషయాల్లో జారిపోతున్నాం, ఎన్నో విషయాల్లో వెనక్కి పడిపోయి ఉన్నాం, మృతుల మధ్యలో నిద్రపోతున్నాం. దిద్దుకోవలసిన అవసరత ఎన్నిక చేయబడిన వారికి కూడా అవకాశం ఉంది, ఇప్పుడు అవసరమై ఉన్నది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి. వారిలో చాలా మంది పిల్లలు ఇంకా అబద్ధ సంఘములలోనే ఉన్నారు. చాలా మంది పిల్లలు అబద్ధ సంఘాల్లోనే ఉన్నారు. ఎఫెసీ 5:14 వారిని గురించి చెప్పబడి ఉన్నది. ఇందాక మనం చదివాం కదా 5:14 ఏం చెప్పబడింది, ఏమంటున్నాడు ఆయన? నిద్రిస్తున్నారు వాళ్ళు. బ్రదర్ ఇక్కడ అదే చదవండి, డైరెక్ట్ గా వర్తమానమే చదవండి, ఆపకూడదు. నిద్రించుచున్న వారలారా, నిద్రించి వారుచున్న వారలారా, మృతులలో నుండి మేల్కొనండి. అంటే వీళ్ళకి కూడా మారు మనసానికే పిలుస్తున్నాడు. ఇంకా నిద్రించుతున్న వారలారా మేల్కొనండి, క్రీస్తు మీకు వెలుగునిచ్చును. ఈ క్రీస్తు అంటే పరిపూర్ణ వాక్యముగా వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నిద్రించుట అనగా మృతి పొందుట కాదు, ఏదో చనిపోవడం కాదు, నువ్వు చచ్చిపోయావని అనట్లేదు నేను. వీరు మృతుల మధ్యనే నిద్రించుతున్నారు, మృతుల మధ్యలోనే నిద్రిస్తున్నారు. ఇంకా వారు ఆ బయట చచ్చిన శాఖల్లోనే ఉన్నారు. అవును, వారితో పాటును వీరును తేలుచున్నారు. వారిలాగే ప్రవర్తిస్తున్నారు. వారు ఎలాగైతే పైన ఈత కొడుతున్నారో, నేనేం మాట్లాడాలో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. వీరు కూడా మీద ఈత కొడుతున్నారు. ఇక కాల వర్తమానం సంఘం అంటే ఏమీ లేదరా. మేఘము అనగానే హల్లెలూయా అనడమే, ఇంకేం కాదు అనుకుంటున్నారు వీళ్ళు. నేను వాస్తవంగా నేను చెప్తున్నా, డినామినేషన్లు బైబిల్ ప్రకారంగా మీద ఎలాగైతే వీదుతున్నారో, వర్తమాన సంఘాలు ఈ వర్తమానం ప్రకారంగా పైనే ఈత కొడుతున్నారు. ఇది మీద ఒడ్డు పై తేలుతున్నారు అన్నమాట. తేలడం, లోతుకి వెళ్ళట్లే, మోకాలు లోతుకి వెళ్ళట్లే. నేను మరి చెప్తున్నా, మోకాలు లోతుకి వెళ్ళట్లే. మీద ఒడ్డున పైన జస్ట్ సంఘానికి వెళ్ళడం రావడం. ఏముంది, పాస్టర్ గారు మీటింగ్ పెడతాడు, వెళ్తాం వస్తాం కూర్చుంటాం వెళ్ళిపోతాం అంతే. కానీ ఈ ప్రయాస అంతా నువ్వు అలాగ ఉండిపోవాలని కాదు, నీకు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాలని ఆశతోనే